పెంచిర్రు కదా, ఎందుకు పెంచిర్రు అంటున్నా. అవును సార్, సడన్గా పెంచేస్తారు. మాకు కూడా కస్టమర్ నుండే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము కూడా మా టీంకి పంపించి కన్ఫర్మ్ చేసుకున్నాము. అదే మేము కూడా కంప్లైంట్ పెడతా ఉన్నాం సార్. మా తరఫున కూడా కంప్లైంట్ పెట్టినాము. కస్టమర్ తరఫున కూడా పంపిస్తా ఉన్నాము. తగ్గించేదానికి ట్రై చేస్తాం. రీజన్ మీకు తెలియదా? రీజన్ ఏమీ మాకు కూడా తెలియదు సార్. అదే సడన్గా పెంచేస్తారు. చెప్పండి సార్. మీరు అందులో ఎంప్లాయ్, మీకు ఏదన్నా మీకు తెలుస్తుంది కదండి, అప్డేట్ అన్నీ ఉంటాయి కదా. అవును సార్, అదే 20 to 25% ఇదైంది. అవును సార్, మేము కూడా రీజన్ కంప్లైంట్ అంతా పంపిస్తాము. చేస్తాను సార్. ఎవరు పంపిస్తారు కంప్లైంట్? అంటే మా టీం పంపిస్తాను, ఇలా సడన్గా పెంచేస్తారు, అందరికీ ప్రాబ్లం అవుతా ఉంది అని. అవును సార్, అదే మీ తరఫున కూడా కంప్లైంట్ పెడతాము, ట్రై చేస్తాము. చూడండి సార్. సరే, పెట్టినా పెట్టకుండా నేనైతే పోర్ట్ అవుదాం చూస్తున్నా. అలాంటి కూడా పెట్టినా. అవును సార్, అదే బీఎస్ఎన్ఎల్ వోడాఫోన్లో కూడా పెంచేస్తారు. చూడండి సార్, జియో కన్నా ఎక్కువ ఉన్నాయి రీఛార్జ్ కూడా. బిఎస్ఎన్ఎల్కి వెళ్తున్నాడు ఆల్రెడీ. నేను బిఎస్ఎన్ఎల్ ఫస్ట్. ఓకే. నేను బిఎస్ఎన్ఎల్ నుంచి జియోకి వచ్చిన. అవును సార్, అదే బిఎస్ఎన్ఎల్ అంటే అది 3G సర్వీస్లో ఉంది కాబట్టి తక్కువలో ఉంటుంది. ఉంటే ఏమవుతుంది, మనం కాల్స్ మాట్లాడడానికి సరిపోతుంది సార్. నెట్ అంటే ఇంట్లో ఆల్రెడీ వైఫై ఉంటుంది. ఓకే. మా దగ్గర కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, సరిపోతుంది. 3G సరిపోతుంది నాకు నెట్. అదే చూడండి సార్, 18 days ఉంది. మీ తరఫున కూడా ఒకసారి కంప్లైంట్ పెడతాము. ట్రై చేస్తాము. ఈరోజు ఏమి ఆధార్ కార్డు, ఫోటో ఇలా ఏమి ఇవ్వలేక సార్ మార్చేదానికి? ఇస్తానండి, నాకు అది. అదే సార్, చూడండి ఇంకా 18 days ఉండే. మీ తరఫున కూడా ఒకసారి పంపిస్తాము, ట్రై చేస్తాము సార్. అదే చూసుకొని వెళ్ళండి సార్, ఒకసారి మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఓకే. థ్యాంక్స్ సార్, ఒక్క అవకాశం ఇచ్చింది. డాక్యుమెంట్స్ ఏమీ ఇవ్వకండి సార్.